దిస్ ఈజ్ ఆల్ న్యూ 2025 టీవీఎస్ స్పోర్ట్ 110cc వెహికల్. అదేదో ఒక సినిమాలో రైడ్ సినిమా అనుకుంటా. ఈ టైంలో నేను పోషించే బండి కంటే నన్ను పోషించే బండి ఉంటే బాగుండు అని అంటాడు కదా హీరో. అలాంటి కేటగిరీకి చెందిన బండే. తక్కువ ప్రైస్, ఎక్కువ మైలేజ్. సో ఈ వెహికల్కి సంబంధించినటువంటి ప్రైస్, మైలేజ్, స్పెసిఫికేషన్స్ ఎవరు కొంటే వాళ్ళకి బాగుంటుంది అనే విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వెహికల్ మీద ఎగ్జైటింగ్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఒంగోలులో. ఎల్ఐటి టీవీఎస్ షోరూమ్ నుంచి అయితే నేను వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఒంగోలులో ఇదివరకు ఎప్పుడు టీవీఎస్ మోటార్ సైకిల్స్ పైన లేనటువంటి అతి భారీ ఆఫర్స్ని ఒంగోలులోని ఎల్ఐటి టీవీఎస్ షోరూమ్ కొత్తగా సుకుమార్ గారి చేత ఓపెన్ చేయబడింది. భాగ్యనగర్లో బిలాల్ రెస్టారెంట్కి ఆపోజిట్ డిమార్ట్ పక్కన అయితే ఉంటుంది. ఇక్కడ ఆఫర్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 2 వరకు అయితే మాత్రం ఈ ఆఫర్స్ అయితే కొనసాగుతాయి. లక్కీ డ్రా ద్వారా 70,000 విలువ కలిగినటువంటి 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని, అలాగే 43 ఇంచెస్ టీవీని మొదటి 3 కస్టమర్స్కి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ప్రతి మోటార్ సైకిల్ కొనుగోలుపై ఖచ్చితమైనటువంటి స్మార్ట్ వాచ్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రతి స్కూటర్ కొనుగోలుపై శారీ, అలాగే డిన్నర్ సెట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. స్క్రీన్ మీద ఎల్ఐటి టీవీఎస్ షోరూమ్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్, అలాగే అడ్రస్ కనిపిస్తూ ఉంటుంది. సో విజిట్ చేసి క్లియర్ గా తెలుసుకోగలరు. టీవీఎస్ స్పోర్ట్ మనకి 2 వేరియంట్స్ లో లభిస్తుంది. ఈఎస్ ప్లస్ అని. ఈఎస్ వేరియంట్ మీరు చూస్తున్నారు, ఫార్మల్ 5 కలర్ ఆప్షన్స్ లో లభిస్తూ ఉంటుంది అనమాట. ఇది మనకి 87,000 రూపీస్ అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. ఇంకొకటి ఈఎస్ ప్లస్ వేరియంట్. ఇది కొంచెం యూత్ఫుల్ గా, కొంచెం స్ట్రైకింగ్ గ్రాఫిక్స్ తోటి 2025 లో చేంజ్ అయింది. ఇది మనకు వచ్చేసరికి 88,000 రూపీస్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నారు అప్రాక్సిమేట్లీ. ఎల్ఐటి టీవీఎస్ షోరూమ్ లో ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు. ఒకసారి కాంటాక్ట్ అయ్యి కనుక్కోండి. నౌ కమింగ్ టు ద ఇంజన్ పర్ఫార్మెన్స్. ఇది మనకి 109.7cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఇంజన్. ఎకో థ్రస్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తోటి అయితే వర్క్ అవుతుంది. 75 నుంచి 80 kmpl మైలేజ్ ఇస్తుంది. కిక్ రాడ్ కూడా ఉంటుంది అనమాట. మనకి 8.08 bhp పవర్, అలాగే 8.7 Nm టార్క్ అయితే వస్తుంది. 88,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్కి ఇది మనకు ఆఫర్ చేసే ఫీచర్స్ వచ్చేసరికి సైడ్ ఇండికేటర్ లైట్స్, మెయిన్ హెడ్ ల్యాంప్ మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటే వస్తుంది అనమాట. ఎలాంటి డిఆర్ఎల్స్ కూడా లేవు. ఎల్ఈడి సిస్టమ్ అయితే అసలు లేదనమాట. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టైల్ ల్యాంప్ మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటే వస్తుంది. అండ్ చూడటానికి కొంచెం స్పోర్టియర్గా ఉంది టైల్ ల్యాంప్ అయితే. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ యాజ్ యూజువల్. అలాగే ఒక బేసిక్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ని అయితే మీరు చూడొచ్చు. సో లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది అనమాట. ట్రిప్ మీటర్ అయితే మీరు చూడొచ్చు. అలాగే రైట్ సైడ్ ఫ్యూల్ ఇండికేటర్, కొన్ని వార్నింగ్ లైట్స్ అయితే ఉన్నాయి ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్తో కలుపుకొని. అలాగే ఎంతో యూజ్ఫుల్ ఫీచర్ అయినటువంటి సైడ్ స్టాండ్ అవుట్ కట్ ఆఫ్ ఫీచర్తో పాటు ఈఎస్ ప్లస్ వేరియంట్స్లో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఫోన్కి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 780 mm సీట్ హైట్. 5.5 ఉండేవాళ్ళు కూడా ఈజీగా సీట్ని యాక్సెస్ చేయొచ్చు. సీట్ చాలా లాంగ్ ఉంది, వైడ్ ఉంది. సో ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉంటుంది. గ్రాబ్ రైల్ చూసుకోవచ్చు. సో రైడర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు సీట్ గురించి ఇంకా మాట్లాడతాను. ఇంకా సస్పెన్షన్ చూస్తే ఫ్రంట్లో 31 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ మడ్ గార్డ్ మీద ఓ చిన్న స్పోర్టీ గ్రాఫిక్స్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఇది ఫ్రంట్లో 2.75p టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 18 ఇంచ్ వీల్ అనమాట. అలాగే 130 mm డ్రమ్ బ్రేక్ తోటి అయితే వస్తుంది విత్ ట్యూబ్లెస్ టైర్స్. ఇంకా రేర్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఇది మనకి అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 3p టైర్స్ అయితే ఉన్నాయి. సో అలాగే 110 mm డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం 130 mmకి అప్గ్రేడ్ చేయాల్సిన 2025లో అట్లీస్ట్ ఈఎస్ ప్లస్ అయినా సరే, ఎందుకంటే బ్రేకింగ్ కొంచెం బాగుండేది కదని నా ఒపీనియన్. అలాగే మనకి కాంబీ బ్రేక్ అనమాట. ఫ్రంట్ బ్రేక్ నొక్కితే ఆ బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా పడుతుంది. ఈఎస్లో మనం చూసినటువంటి ఆ ఫార్మల్ కలర్స్ కంటే ఈ గ్రాఫిక్స్, ఈ స్ట్రైకింగ్ గ్రాఫిక్స్ అయితే కొంచెం యూత్ఫుల్ టచ్ తోటి కాస్త బాగుందన్నమాట. కొనుక్కుంటే ఈ వెహికల్ కొనుక్కోండి, ఇంకొక 1,500 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో అది పెట్టేసి ఇదే తీసుకోండి. సో చూడటానికి అయితే మాత్రం 2 కలర్స్ చాలా బాగా నచ్చాయి నాకైతే మాత్రం. అండ్ ఆ గ్రాఫిక్స్ అయితే చాలా డీసెంట్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ స్పోర్ట్ అనేటువంటి ఆ స్టిక్కరింగ్ అయితే మీరు చూడొచ్చు. అలాగే 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మీరు చూడొచ్చు. అలాగే దాని మీద 110 అని చెప్పి లోగో ఉంది. టీవీఎస్ లోగో కూడా 3Dలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్లో బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం పర్వాలేదు, యావరేజ్గా బాగానే ఉంది. సో మిర్రర్స్ అయితే ఒకసారి చూడొచ్చు. అలాగే వైజర్ కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. అండ్ ఫైబర్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారనమాట. అలాగే సీట్ ఫోమ్ ఫినిషింగ్ కూడా బాగానే ఉంది. అలాగే ఒక లాంగ్ ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. దాని మీద మఫ్లర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కిక్ రాడ్ కూడా మనకైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మనకి టీవీఎస్ స్పోర్ట్కి స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ మనకి టీవీఎస్ కంపెనీస్లో ఇబ్బంది అయితే ఉండదు, ఎందుకంటే ఇది ఇప్పుడు బండి అయితే కాదు కాబట్టి. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే 4-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ అవుట్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది. సో అలాగే మనకి చైన్ అనేది క్లోజ్ చేసి ఉంది కదా, పెద్ద మెయింటెనెన్స్ అయితే తీసుకోదు. సో ఈజీ టు హ్యాండిల్ అనమాట. తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి సిటీలో మ్యాన్ యూజ్ చేసుకునే వాళ్ళకి అండ్ డెలివరీ బాయ్స్కి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. స్ట్రిక్ట్లీ మైలేజే మీ మెయిన్ ప్రయారిటీ అనుకున్నట్లుగా అయితే ఈ వెహికల్ని అయితే మీరు 88,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ మిస్ కాకుండా చూడాలంటే, నేను మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ కంపల్సరీ. అలాగే పక్కన మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి.
టీవీఎస్ రేడాన్ చేశాను కదా, దాని మీద కూర్చున్నప్పుడు కంటే దీని మీద కూర్చున్నప్పుడు కొంచెం సన్నగా ఉంది సీటు, అందువల్ల కాస్త కంఫర్ట్ తక్కువే ఉందని చెప్పొచ్చు. అలాగే ఆ బండితో పోల్చుకుంటే ఈ బండి యొక్క రిఫైన్నెస్ కాస్త తక్కువగానే ఉంది, అది ఇంకా స్మూత్గా అనిపించింది. సో పికప్ అండ్ పవర్ని అయితే మాత్రం చెక్ చేద్దాం. పవర్ అండ్ టార్క్ ఓకే గాయ్స్, మంచిగా పర్ఫామ్ చేస్తుంది. నిన్న మనం చూసిన రేడాన్ కంటే కూడా ఇది కొంచెం ఎందుకో ఆ పికప్ బాగుంది అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ దీని యొక్క ఎర్గనామిక్స్ మరీ లైట్ వెయిట్ ఉండటం వల్ల. ఆల్మోస్ట్ 112 కేజీలు వెయిటే, కొంచెం పర్ఫార్మెన్స్ వైపు ఇది ట్యూన్ అయి ఉందని నాకైతే అనిపించింది. దట్స్ ద రీజన్ దానికంటే కాస్త రిఫైన్నెస్ తగ్గింది, ఆ స్మూత్నెస్ తగ్గిన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఇంకా బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం యావరేజ్గా ఉంది, అంత షార్పర్ బ్రేక్స్ అయితే అనిపించలేదు. బ్యాక్ సైడ్ కూడా 130 mm ఇచ్చినట్టయితే బాగుంది అనిపించింది. అండ్ మరీ హెవీ పర్సనాలిటీస్కి అయితే కొంచెం చిన్న బండి అండ్ సన్నగా ఉంది అన్న ఫీలింగ్ అయితే కలగొచ్చేమో మేబీ. ఇక సస్పెన్షన్ చెక్ చేద్దాం. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఆఫ్ రోడ్ అయితే వస్తుంది, అక్కడ చూద్దాం సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో. నేను రేడాన్ నడిపించినప్పుడు అయితే మాత్రం సీట్ కంఫర్ట్, సస్పెన్షను నాకు బాగా నచ్చాయి. అండ్ దీంట్లో వచ్చేసరికి కూర్చున్న వెంటనే సీట్ అర్థమైపోయింది, సీట్ కొంచెం నేరోగా సన్నగా ఉండడం వల్ల, అంటే సీట్ కొంచెం లావుగా ఉందనుకోండి, ఐ మీన్ మన సీట్ లావుగా ఉంటే ఈ సీట్ సన్నగా ఉన్నప్పుడు కొంచెం మంట పడుతుంది అన్నమాట ఆటోమేటిక్గా, ఏ వెహికల్ కానీ ఇది కామన్. సో స్ప్లెండర్ ప్లస్లో నాకు అదే అనిపిస్తుంది, సీట్ కొంచెం సన్నగా అనిపిస్తుంది బికాజ్ ఆఫ్ నేను కొంచెం మీడియం ఉంటాను కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసరికి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ మరీ రేడాన్ అంత సాఫ్ట్ అయితే లేదు, యావరేజ్గా అయితే ఉందన్నమాట. మరీ సాఫ్ట్ అయితే కాదు, యావరేజ్గా ఉంది. దీన్ని పొలం గట్ల మీదకి ఆఫ్ రోడ్లో నడిపించుకోకుండా డైలీ కమ్యూట్ చేసే వాళ్ళు అయితే మాత్రం దీన్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చు, అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా. బట్ ఇలాంటి ఆఫ్ రోడ్లో నడిపించుకోవడానికి అయితే కాదు, దీని సస్పెన్షన్ ట్యూనింగ్ కూడా అలా అయితే లేదన్నమాట. చాలా వెయిట్ తక్కువ ఉంది, ఈజీగా మాన్యూర్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా అయితే మాత్రం టర్న్ చేసుకోవచ్చు, సిటీలో నడుపుకోవచ్చు. లైటెస్ట్ వెహికల్ అని చెప్తాను. సో సెకండరీ వెహికల్గా ఈ వెహికల్ మీరు చూసినా సరే నేను ఫ్యూల్ ఎఫిషియెంట్ విషయంలో సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే 1 లీటర్ పెట్రోల్కి ఈజీ మీరు 60 కిలోమీటర్ల స్పీడ్ మెయింటైన్ చేస్తే నాకు తెలిసి 70 కంటే ఎక్కువ మైలేజ్ ఆఫర్ చేస్తుంది అనమాట. ఈ బండిని 70 దాటించి నడిపించేటప్పుడు వైబ్రేషన్స్ ఫీల్ అవుతారు మీరు, ఎందుకంటే లైట్ వెయిట్ బండి కదా. నాకైతే అనిపించింది హ్యాండిల్ బార్ దగ్గర అనిపించింది, సీట్ దగ్గర, ఫుట్ బెక్స్ దగ్గర ఉంది వైబ్రేషన్స్. ఇది 70 తర్వాత నడిపే బండి అయితే కాదు, 60 బిలో నడుపుకుంటే మంచి బండి అయితే అవుతుంది అనమాట. ఇది కమ్యూటర్ బండి అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా గేర్స్ కూడా రేడాన్లో ఉన్నంత స్మూత్ లేదు, ఎందుకంటే నేను నా వెహికల్ రైడ్ చేయడం వల్ల నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. అంత సాఫ్ట్ లేదు, అంత హార్డ్ లేదు, మీడియంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ బండి, ఒక 70 కిలోమీటర్ల మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం స్పోర్టియర్ టచ్ కోసం ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు.